నల్గొండ మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో మంచినీటి సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. మంచినీటి పైప్ లైన్లు వేసినా అక్కడి ప్రజలకు మంచినీరు మాత్రం అందడం లేదు. నల్గొండ మున్సిపాలిటీ శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్యపై ఫోకస్. నల్గొండ జిల్లా కేంద్ర పట్టణంలోని శివారు ప్రాంతాలైన నడ్డివారిగూడెం, లాలాయిగూడెం, గంధంవారిగూడెంలో రక్షిత మంచినీరు అక్కడి ప్రజలకు ఒక కలగానే మారింది. నల్గొండ మున్సిపాలిటీలో విలీన గ్రామాలలో మంచినీటి సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతుంది. మంచినీటి పైపు లైన్లు వేసినా అక్కడి ప్రజలకు మంచినీరు మాత్రం అందడం లేదు. గంధంవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు తేలకంటిగూడెం ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీరు వచ్చేదని, గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత మిషన్ భగీరథ పథకం రద్దయి అమృత స్కీమ్ ద్వారా మంచినీరు అందించాలని 2019లో నడ్డివారిగూడెం, లాలయ్యగూడెం, గంధంవారిగూడెంలలో పైప్ లైన్ వేసి వాటర్ ట్రయల్ రన్ చేసి వదిలివేశారు. అక్కడి ప్రజలకు రక్షిత మంచినీరు రావడం లేదు. అనేక మార్లు మున్సిపాలిటీ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు వారు విజ్ఞప్తులు చేసినా వచ్చి చూసుకోవడం తప్ప మంచినీరు అందించలేకపోతున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటికి పట్టణంలో ఒక ప్రాంతమైన నడ్డివారిగూడెంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే నల్గొండ పట్టణం సమగ్రాభివృద్ధి చేశామని అధికార పార్టీ నాయకులు గొప్పలు తప్ప ఏమీ లేదని సిపిఎం నాయకులు విమర్శిస్తున్నారు. అక్కడ 40 దళిత కుటుంబాలు ఉంటాయని, వారికి సౌకర్యాలు లేకపోవడానికి దళితులనే చిన్నచూపే కారణమని అక్కడి ప్రజలు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు నడ్డివారిగూడెం సందర్శించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, లేని ఎడల సిపిఎం ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. మున్సిపాలిటీ విలీన గ్రామాలలో రక్షిత మంచినీరు అందించేందుకు అమృత్ స్కీమ్ కింద ఇంటింటికి మంచినీటి పైప్లైన్ వేసి గతంలోనే ట్రయల్ రన్ చేయడం జరిగిందని, అక్కడి ప్రజలు మంచినీటి నల్లా కనెక్షన్కు దరఖాస్తు చేసుకోకపోవడం వల్లే మున్సిపాలిటీ ద్వారా మంచినీరు అందించలేకపోతున్నామని, ఇప్పటికైనా అక్కడి ప్రజలు నల్లా కనెక్షన్కు దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ సూచించారు. జిల్లా కేంద్రమైనటువంటి నల్గొండ మున్సిపాలిటీలో మంచినీటి ఎద్దడి అనేది ఇంకా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా విలీన పంచాయతీలుగా ఉన్నటువంటి 7 పంచాయతీల్లో హామ్లెట్స్గా ఉండేటటువంటి ఆ పంచాయతీల్లో హామ్లెట్స్గా ఉండేటటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా మంచినీటి సమస్య కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది. ఇంకా రక్షిత మంచినీటి అందనటువంటి పరిస్థితి ఉంది. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటటువంటి వార్డులలో ఉండేటటువంటి మారుమూల ప్రాంతాలకు మంచినీళ్ళు అందనటువంటి దుస్థితి కనపడుతుంది అని చెప్పానంటే అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అనేటటువంటి కనపడుతూ ఉంది. కానీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రకటనలు మాత్రం పెద్ద గొప్పలుగా చెప్తా ఉన్నారు. మొత్తం జిల్లా కేంద్రం అంతా అభివృద్ధి అయింది, నందనవనమైంది, మొత్తం దేశంలో రాష్ట్రంలో మొట్టమొదటి పట్టణంగా నల్గొండ పట్టణం ఉంటుంది అని చెప్తా ఉన్నారు. మేము ఈ కాలంలో సర్వే చేస్తే పట్టణానికి సంబంధించినటువంటి సమస్యల మీద సర్వే నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎస్టీ కాలనీకి పైప్ లైన్ వేశారు, అక్కడ మంచినీళ్ళు లేవు. తర్వాత నడివానిగూడానికి పైప్ లైన్ వేశారు, అక్కడ మంచినీళ్ళు లేవు. లాలాయిగూడానికి పైప్ లైన్ వేశారు, అక్కడ మంచినీళ్ళు లేవు. గంధవారిగూడానికి పైప్ లైన్ వేశారు, అక్కడ మంచినీళ్ళు లేవు. ఎస్సీ కాలనీకి పైప్ లైన్ వేశారు, అక్కడ మంచినీళ్ళు లేవు. ఇతర ప్రాంతాలు మరిగూడెంలో శివారు ప్రాంతాలకి, చర్లపల్లి శివారు ప్రాంతాలకి, తర్వాత తాళవాయిగూడానికి, తర్వాత బాదుగూడానికి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ అన్ని ప్రాంతాలలో పైప్ లైన్ అమృత్ పథకం కింద పైప్ లైన్లు వేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు 2025 వచ్చే నాటికి ఆ పైప్ లైన్లు నీళ్లు ఒకసారి టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ చేసినటువంటి పైప్ లైన్లు నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా బోర్ల మీద ఆధారపడి ఫ్లోరిన్ నీటినే తాగుతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటు విలీన పంచాయతీలు, శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి ట్యాప్ కనెక్షన్ లీగలైజ్ చేసేటటువంటి దాంట్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ₹1 నల్లా కనెక్షన్ అనేటటువంటిది గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ₹1 నల్లా కనెక్షన్కి అనుమతి ఇచ్చేది. దానికి సంబంధించినటువంటి దరఖాస్తులన్నీ కూడా కుప్పలు తెప్పలుగా మన నల్గొండ మున్సిపాలిటీలో ఉన్నాయి. వాటిని చార్ట్అవుట్ చేసి ఇచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళందరికీ నల్లా కనెక్షన్లు రెగ్యులరైజ్ చేసి ₹100 వాళ్ళ దగ్గర నుంచి కనెక్షన్ చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ఇటువైపు ప్రయత్నం కూడా జరగట్లేదు. ఒకటి లీగలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయట్లే, ఇంకోవైపు నీళ్ళు ఇచ్చేటటువంటి పని జరగట్లే. దీంతో ప్రజలంతా కూడా అవస్థలు పాలవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వేసినటువంటి పైప్ లైన్లు అన్నీ కూడా మెయిన్ రోడ్ సెంటర్స్లో ఉంటున్నాయి పైప్ లైన్లు. ఈ మెయిన్ రోడ్ సెంటర్స్లో ఉండేటటువంటి పైప్ లైన్ ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఆ రోడ్డు గుంత తీసి ఆ గుంతలు పూడ్చేటటువంటి పని మర్చిపోతా ఉన్నారు. దాంతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నల్గొండ టౌన్కి సంబంధించినటువంటిది ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద ఇంకొక 10 ట్యాంకుల నిర్మాణం చేస్తున్నట్టు గొప్పగా చెప్తున్నారు. కానీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం స్థాయి పెంచకుండా
ఫిల్టర్ బెడ్కి సంబంధించినటువంటి స్థాయి పెరగకుండా, నీళ్ళ గ్రావిటీ రాకుండా, నీళ్ళు ఎన్ని లీటర్లు బయటకు ఉత్పత్తి కావాలన్నా అన్ని ఉత్పత్తి కాకుండా ట్యాంకుల నిర్మాణం చేస్తే ఆ ట్యాంకులన్నీ కూడా ఇబ్బందికరమయ్యేటటువంటి పరిస్థితి, దాంట్లో నీళ్లు పోనటువంటి పరిస్థితే ఉంటుంది. రెండోది, ఇప్పుడున్న ట్యాంకులు కూడా నీట్ చేసేటటువంటి పని లేదు. గతంలో మనం చూసాం, ఏఆర్ నగర్ దగ్గర ఉండేటటువంటి ట్యాంకులో మనిషి పడి చనిపోయినరు, 2-3 రోజుల తర్వాత తీయాల్సి వచ్చింది. ఇప్పుడు దానికి కూడా ఇప్పటికీ మూతలు లేనటువంటి పరిస్థితి, ఆ ట్యాంక్ చుట్టూ రక్షణ లేనటువంటి పరిస్థితి, క్లీనింగ్ లేనటువంటి పరిస్థితి. అట్లా ప్రతి ట్యాంక్ దగ్గర అట్లే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు ఇద్దరు కూడా సమన్వయం చేసేసుకొని, ఒకరేమో నిర్మాణం చేసేటటువంటి బాధ్యత చేస్తూ ఉన్నారు, ఇంకొకరేమో నీళ్ళని సప్లై చేసేటటువంటి బాధ్యత చేస్తూ ఉన్నారు. కాబట్టి సప్లై, నిర్మాణం రెండూ కూడా కలిసి నల్గొండ పట్టణ ప్రజలకి ఇప్పుడున్నటువంటి గ్రావిటీ ప్రకారం రోజు నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు రోజు తప్పి రోజు నీళ్ళు ఇస్తున్నారు, కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహించడం కోసం సిద్ధమవుతా ఉన్నాం. నల్గొండ పట్టణంలో రక్షిత మంచినీటి పైప్లైన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాలకు నీళ్లు పోలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా విలీన పంచాయతీల్లో ఇంతవరకు అనేక ప్రాంతాల్లో నీళ్లు రావట్లేదు. మేము ఇప్పుడు సిపిఎం పార్టీగా అనేక ప్రాంతాలు తిరుగుతున్న సందర్భంలో ఈ ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి పైప్లైన్ ఊరు మీదంగానే పోతుంది. అది మిషన్ భగీరథ పైప్లైన్ పేరుతో వాళ్ళకు కనెక్షన్ ఇవ్వలేదు. శేషమ్మగూడెం నుంచి పైప్లైన్ వేశారు, కానీ అది హైటు నీళ్లు ఇంటింటి కనెక్షన్ ఇవ్వకుండా పోవడం వల్ల ట్యాంకులకు కూడా ఎక్కలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా నడివారిగూడెం, లాలయ్యగూడెం, తర్వాత ఈ గంధవారిగూడెంలో ఒక భాగం ఇటు చూసినప్పుడు పైప్ లైన్లు వేసారు. 2019లో గ్రామం నీళ్లు వదిలేరు, ట్రయల్ రన్ వేసారు, కానీ చూస్తే అవి ఎక్కడ నీళ్లు రాలేని పరిస్థితి ఉంది. నీటి విషయంలో, పంపిణీ విషయంలో ఈ నల్గొండ పట్టణం జిల్లా కేంద్రంలో ఉండి కూడా 600 గ్రామాలకు నీళ్లు సరఫరా చేస్తున్నటువంటి నల్గొండ పట్టణంలో మంచినీటి సౌకర్యం లేకపోవడం అనేది దురదృష్టకరం. చేస్తలేరా అంటే పైప్ లైన్లు వేస్తున్నారు, ట్యాంకులు కడుతున్నారు, కానీ దాన్ని ఆపరేటింగ్ చేసి ఎక్కడికి పోవాలి, గేట్ వాల్ సెట్ చేసి అన్ని ప్రాంతాలకు పోయే విధంగా చూడాలి. తర్వాత ఇంటింటికి కనెక్షన్ ఇచ్చే దగ్గర నామమాత్రంగా కొన్ని చేసిరు, వదిలేశారు. తర్వాత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నల్లా కనెక్షన్ పర్మిషన్లు అది కూడా గతంలో ₹1 సిస్టమ్ ఉండే, అది కూడా లేదు. ఇప్పుడు అది రెగ్యులేషన్ సిస్టము లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఏడు చూసినా నల్గొండ పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఉన్న ట్యాంకులు కూడా శుభ్రం చేసే పరిస్థితి లేదు. గతంలో ఒక మనిషి ట్యాంకులో పడి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. వాటి ఈ వాతావరణం దృష్ట్యా ఈ ఎక్కడైనా గేట్ వాళ్ళు లీక్ అయితే అవి మోరీలకు కలుషితమవుతున్న పరిస్థితి ఉంది. ₹1000 పెట్టి అక్కడ ఫిల్టర్ చేసి మళ్ళీ పైప్ లైన్ల ద్వారా వచ్చేసరికి అక్కడికి కలుషితమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, మంచినీటిని సక్రమంగా అందించే విధంగా, అన్ని ప్రాంతాలకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రధానంగా మా సర్వేలో శివారు ప్రాంతాలకి అస్సలు నీళ్లు చేరలేని పరిస్థితి ఉంది. కాబట్టి శివారు ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మున్సిపల్ అధికారులు. ఈ ప్రత్యేక పరిపాలనలో అధికారులకు సంబంధించినటువంటి ఈ మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితులు ఉంటే నల్గొండ పట్టణం సమగ్రంగా అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్న నాయకులకు ఒకసారి ఇది చూడాలి. మంచినీటి సౌకర్యం కూడా కల్పించిన దుస్థితిలో ఉండడం అంటే నల్గొండ టౌను ఏమాత్రం అభివృద్ధి చేసినో ఇది కనబడుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణము పైప్ లైన్లు వేసి కూడా నీళ్ళు రాని చోట ఎందుకు రావట్లేదో దానికి సంబంధించినటువంటిది. అయితే గతంలో ఇంతకుముందు మాకు నడివారిగూడెం, నరసప్పగూడెం నుంచి, తేలకండిగూడెం నుంచి వచ్చేది మిషన్ భగీరథ వాటర్ కాబట్టి వచ్చేది. ఇప్పుడు అది మున్సిపాలిటీ కలిపిన పేరుతో అట్నుంచి కట్ చేసిరు, ఇక్కడి నుంచి ఇవ్వలేదు. మేము పట్టణంలోకి వచ్చి కష్టాలు పడే పరిస్థితి వచ్చింది. పల్లెటూరు ఉన్నప్పుడే బాగుండనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మా పట్టణంలో కలిపిరు తప్ప పనులు జరిగేటట్లేదు, అభివృద్ధి విస్మరిస్తున్నారు. శివారు ప్రాంతం నల్గొండ మెయిన్ రోడ్లను చూసి బాగా డెవలప్ చేసినటువంటి గొప్పలు చెప్పుకోవడం, ముఖ్య కూడలు చూసి గొప్పలు చెప్పుకోవడం కాదు, శివారు ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నల్గొండ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, నల్గొండ పట్టణంలోని శివారు వార్డులలో, గ్రామ పంచాయతీలలో, మన విలీన గ్రామ పంచాయతీలు ఏదైనా వార్డులు ఉన్నాయో మరియు ఎక్కడెక్కడైతే గతంలో మిషన్ భగీరథ వారు నల్ల కనెక్షన్లు ఇచ్చి ఆన్లైన్ చేసుకోకపోవడం జరిగిందో వారందరూ దయచేసి వారి యొక్క డోర్ నెంబర్ లేకుంటే డోర్ నెంబర్ తీసుకొని డాక్యుమెంట్స్తో సహా నల్గొండ మున్సిపాలిటీకి సంప్రదించి కన్సర్న్ వార్డ్ ఆఫీసర్కి సంప్రదించి ఒక డోర్ నెంబర్ తీసుకొని మరియు ఆ యొక్క ట్యాప్ కనెక్షన్ ఏదైతే గతంలో ఇవ్వడం జరిగిందో ఆ ట్యాప్ కనెక్షన్ని ఆన్లైన్ చేసుకొని ఆ యొక్క ఆన్లైన్ తీసుకున్న క్యాన్ నంబర్ బుక్ మరియు నల్గొండ మున్సిపాలిటీ నుండి తీసుకొని ఒక మంత్లీ ₹100 అనేటి నల్ల బిల్లు సకాలంలో కట్టి నల్గొండ మున్సిపాలిటీ మీ యొక్క సహకారం
అందించాలని కోరడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ గతంలో ఏ విధంగా అయితే రూపాయికి కనెక్షన్ ఏ విధంగా తీసుకున్నారో ఆ స్కీమ్ అదే విధంగా అందుబాటులో ఉంది. ప్రజలందరూ ఈ యొక్క స్కీమ్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే నల్ల కనెక్షన్ లేదో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎవరైతే నల్ల కనెక్షన్ లేదో వారు సంబంధించిన డాక్యుమెంట్ నల్గొండ మున్సిపాలిటీకి తీసుకొచ్చి వాళ్ళ నల్ల కనెక్షన్ ఆన్లైన్ చేసుకొని మంత్లీ ఛార్జెస్ ఏదైతే ఉందో అది ఇన్ టైంలో కట్టి నల్గొండ మున్సిపాలిటీకి సహకరించగలరని కోరడం జరుగుతుంది.